వినాయక చతుర్థి లేదా గణేష చతుర్థి పురాణ గాథ. పురాణాల ప్రకారం ఒకరోజు శివుడు నివాసమైన కైలాసంలో గౌరికి దగ్గరగా కాలకేయులు, ఆప్తులు వంటి వారు ఎవరూ లేరు. ఆ సమయంలో విసుగు చెందిన పార్వతీదేవి స్నానం చేయాలనుకుంది. ఎవరైనా ఇంటి తలుపు వద్ద కూర్చుండబెట్టి స్నానానికి వెళ్ళాలని అనుకుంటుంది. కానీ ఎవరూ లేరని ఆమె బాధపడుతుంది. అప్పుడు ఆమె తన శరీరంలో అతుక్కుపోయిన పసుపు నుండి ఒక విగ్రహం తయారు చేసి దానికి ప్రాణం పోస్తుంది. ఈ విగ్రహం చూడగానే చాలా ఇష్టపడుతుంది. ఆ ఇష్టంతో ఆ విగ్రహమూర్తికి గణేష అని పేరు పెడుతుంది. ఆ తర్వాత ఆమె పరిస్థితిని గణేశునికి వివరిస్తుంది. ఇప్పుడు నేను స్నానం చేయబోతున్నాను, ఎవరిని లోపలికి రానివ్వకండి అని చెప్తుంది. అంగీకరించిన గణేశుడు ద్వారపాలకుడిగా తల్లికి కాపలా కాస్తూ నిలబడతాడు. అంతలో ఆ పరమేశ్వరుడు అక్కడికి వస్తూ ఉంటాడు. లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాడు. కానీ గణేశుడు ఆ పరమేశ్వరుని అడ్డుకుంటాడు. కానీ తల్లి ఆజ్ఞ పాటిస్తూ గణేశుడు శివునికి లోపలికి రానివ్వడు. తల్లి అనుమతి ఉంటేనే నువ్వు లోపలికి రావాలి, ఎవరిదాకా ఇక్కడనే ఉండు అని శివుణ్ణి అంటాడు. శివుడు పార్వతీదేవిని పతిదేవుడు అనే విషయం గణేశుడికి తెలియదు. గణేశుడు గణేశుడిని పార్వతీదేవి సృష్టించిందని శివునికి కూడా తెలియదు. ఈ కారణంగా ఇద్దరి మధ్యలో వాద వివాదాలు జరుగుతాయి. ప్రవేశ ద్వారం వద్ద తండ్రిని అడ్డుకున్న గణేశునిపై ఆ పరమశివుడు ఆవేశాలకు గురై అతని తలను నరికివేస్తాడు. బాలుడు ఆహాకారాలు వినగానే బాలుని ఆహాకారాలు విన్న పార్వతీదేవి పరుగున వచ్చి రక్తపు మడుగులో ఉన్న కుమారుని చూసి నిశ్చేష్టురాలైపోతుంది. భర్తతో వాదులాడి జరిగిన తప్పు తెలుసుకుంటాడు పరమేశ్వరుడు. పశ్చాత్తాపపడి ఆ బాలునికి తిరిగి ప్రాణం పొయ్యాలనుకుంటాడు. ఉత్తరాన ఉన్న నిద్రిస్తున్న ఏనుగు తలను తీసుకురమ్మని శివుడు భటులకు చెప్తాడు. ఉత్తర దిక్కున పడుకుని ఉన్న ఏనుగు తలను తీసుకొని వస్తారు భటులు. శివుడు ఆ తలను శిశువు మీద తలకు మొండానికి అతికించి తనకు తిరిగి ప్రాణం పోస్తాడు. ఇలా గణేశుడు మళ్ళీ జీవం పోసుకుని ఉంటాడు.